బీజేపీ నేత లక్ష్మణ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చేద్దాం. కూలీ భరోసా కూడా లేదు. డిసెంబర్లోనే రైతు బంధు ఇవ్వాల్సింది ఇప్పటి వరకు ఇవ్వకుండా రైతులను ఆగమ్య గోచరంగా మరి ఈ రకంగా 6 గ్యారెంటీలను మరి దానికి కావాల్సిన వనరులను ఆదాయాన్ని ప్రభుత్వం సమకూర్చుకొని అమలు చేయాల్సింది పోయి నష్టాల ఊబిలో నెట్టబడ్డటువంటి రాష్ట్రాన్ని అన్ని గమనించి కూడా తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను చేసిన మోసాన్ని వాళ్ళ హిమాచల్లో రాజస్థాన్లో హిమాచల్లో కర్ణాటకలో కూడా ప్రజలు ఏ రకంగా ఇవాళ తిరగబడుతున్నారో తెలంగాణ అతీతం కాదు. అందుకనే ఎన్నికల తర్వాత వీరి అసలు రంగు బయటపడబోతున్నది. కాబట్టి ఎన్నికల వరకు ఏదో రకంగా మభ్యపెట్టేటువంటి రోజువారీగా ప్రకటనలు రేవంత్ రెడ్డి గారు రోజువారీగా హామీలు గుప్పించడము, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా మంత్రులు వివరిస్తూ ఉన్నారు. ఇవాళ పూర్తిగా బీఆర్ఎస్ బాటలోనే కేసీఆర్ అడుగుజాడలోనే ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. బీఆర్ఎస్ను ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ సంధి కూర్చేదానికి ఇవాళ మజ్లిస్ పార్టీ ఏ రకంగా వివరిస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. మోదీ గారిని నేరుగా ఎదుర్కోలేము. తెలంగాణ కూడా ఇవాళ మోదీమయమైపోయింది. 2 రోజుల పర్యటనలో మోదీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేస్తే దాని మీద మరి మాట్లాడకుండా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు లేదా వీళ్ళ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కలిసి ఎదురుదాడి చేస్తున్నారంటే వారికి వణుకు పుడతా ఉన్నది. బీజేపీ తెలంగాణలో దూసుకుపోతా ఉన్నది. 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక సంఖ్యలో బీజేపీ గెలిచే సర్వేలు నిరూపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బీజేపీ, ఏ పల్లెల్లో చూసినా ఇవాళ మోదీ 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 అనేటువంటి నినాదం మారుమోగుతుంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పోటీకి సంసిద్ధంగా లేకున్నా ఏ రకంగా ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళను ఒత్తిడి చేసి బరిలో తిప్పుతారు తప్పితే వారు పార్లమెంట్ స్థానంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలటువంటి నిశ్చిత అభిప్రాయానికి వచ్చినటువంటి ఈ అభ్యర్థులు మొక్కుబడిగా ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్కు చేయుతనివ్వడానికి ఆ చీకటి ఒప్పందాలతో వివరిస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగానే రాజకీయపరమైన రూపురేఖలే మారే పరిస్థితి. తెలంగాణలో భవిష్యత్తున్న పార్టీ కేవలం బీజేపీ మాత్రమే అని చెప్పి సర్వత్రా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి విజయ సంకల్ప యాత్రలు కానివ్వండి, మోదీ గారి యొక్క 2 రోజుల పర్యటనలు కానివ్వండి, రేపు మళ్ళీ 12వ తేదీన అమిత్ షా గారు, మొత్తం తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంది. మోదీ గారు మయమైపోయింది తెలంగాణ. కాబట్టి కార్యకర్తలు బూత్ స్థాయిలో పటిష్టం చేసి ఓట్ల రూపకంగా ఈ అనుకూలమైనటువంటి వాతావరణం మలుచుకోవడానికి 12వ తేదీ నాడు అమిత్ షా గారు బూత్ స్థాయి అధ్యక్షులతో దాదాపు 25,000 మందితో ఒక ప్రత్యేక సమావేశం. అదే రకంగా ఇవాళ ఏ మీడియా అయితే ఇవాళ బుద్ధ జల్లే ప్రయత్నిస్తూ కొంత మీడియా దానిని కూడా ధీటుగా ఎదుర్కోవడానికి సోషల్ మీడియా వారియర్స్తో